మన యూట్యూబ్ ఛానల్ కి యాడ్సెన్స్ లో బ్యాంక్ అకౌంట్ ఎట్లా యాడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఛానల్ కూడా మానిటైజేషన్ ఉంటే వీడియో హెల్ప్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి. సో మీ మొబైల్లో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి యాడ్సెన్స్ అని టైప్ చేయాలి. ఇక్కడ యాడ్సెన్స్ అకౌంట్ అని టైప్ చేయండి. యాడ్సెన్స్ అకౌంట్ అని టైప్ చేస్తే సైన్ ఇన్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ అయిపోయింది. సైట్ మీద క్లిక్ చేస్తే మన యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ యూట్యూబ్ ఎర్నింగ్స్ అని ఉంది. అంటే యూట్యూబ్ ద్వారా ఎన్ని డాలర్స్ వచ్చినాయి ఇక్కడ చూపిస్తుంది బ్యాలెన్స్ అనే దాంట్లో. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి యాడ్సెన్స్ లో. దానికోసం ఇక్కడ 3 బార్స్ మీద క్లిక్ చేయండి. 3 బార్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీనిలో పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత పేమెంట్స్ ఇన్ఫో అని ఉంటుంది. పేమెంట్స్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. ఇట్లా కొంచెం టైం పట్టిద్ది స్క్రీన్ లోడ్ అవ్వడానికి, వెయిట్ చేయండి. కొన్ని సెకండ్స్ పట్టిద్ది. సో మనకి ఇక్కడ ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. కింది స్క్రోల్ చేయాలి. కింది స్క్రోల్ చేస్తా ఉంటే హౌ యూ గెట్ పెయిడ్ అని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీకు మానిటైజేషన్ అయి ఉంటే మాత్రమే ఇట్లా చూపిస్తుంది. మానిటైజేషన్ అవ్వాలి, కొన్ని డాలర్స్ కూడా ఉండాలి మీ యాడ్సెన్స్ అకౌంట్ లో. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూజ్ యువర్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత యాడ్ పేమెంట్ మెథడ్ అని కింద ఒక ఆప్షన్ ఉంటుంది. యాడ్ పేమెంట్ మెథడ్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అడిగిద్ది. ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. నేమ్ ఆన్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. మీ పాస్బుక్ మీద మీ పేరు ఉంటుంది కదా, ఆ పేరు ఎట్లాగైతే ఉందో అది ఇట్లా ఇక్కడ టైప్ చేయాలి. మీ పేరు ఇవ్వాలి. బ్యాంక్ నేమ్ మీది ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సియా, లేకపోతే ఏదన్నా బ్యాంక్ పేరు ఉంటుంది కదా, మీది బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్, ఇక్కడ ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఐఎఫ్సి కోడ్ కూడా మీ పాస్బుక్ మీదే ఉంటుంది. ఐఎఫ్సి కోడ్ ఇవ్వాలి. షిఫ్ట్ కోడ్ అనేది గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే మీ షిఫ్ట్ కోడ్ వస్తుంది. మీ షిఫ్ట్ కోడ్ తెలియకపోతే మీ బ్యాంక్ వాళ్ళని అడిగినా చెప్తారు. ఇక్కడ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది. మీ పాస్బుక్ మీద ఉన్న అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. మళ్ళీ రీఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెట్ యాజ్ ఏ ప్రైమరీ మెథడ్ కొట్టేసిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. దీంట్లో మీకు వచ్చే డౌట్ ఏంటంటే షిఫ్ట్ కోడ్ అనమాట. ఈ షిఫ్ట్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీది హైదరాబాద్ బ్రాంచ్ అనుకోండి, హైదరాబాద్ ఎస్బీఐ షిఫ్ట్ కోడ్ అని కొడితే వస్తుంది. లేదు మీరు చిన్న చిన్న విలేజెస్ అనుకోండి, మీకు దగ్గరలో ఉన్న పెద్ద సిటీ ఏదో ఉందో దాని షిఫ్ట్ కోడ్ తీసుకొని మీ ఇక్కడ ఎంటర్ చేసినా సరిపోయింది అనమాట. నో ప్రాబ్లం. లేదు మీకు బ్యాంక్ అకౌంట్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉందనుకోండి, మీ యొక్క బ్రాంచ్ కాంటాక్ట్ నెంబర్ ఉందనుకోండి, వాళ్ళకి కాల్ చేసి అడిగినా సరే వాళ్ళు చెప్తారు. సో ఈ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి కింద సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తాను. సింపుల్ గా మీరు కూడా ఇట్లా బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు.